Raj, come on, Raj, Ekira Raj, Ekira Raj, come on, Raj, Vijay, come on, Raj, Vijay, come on, Raj, Ekira, Tondra, hey, Ekira Raj, Tondra, come on. Ayyo, Miseda. Come on. There. ఇదిగో పొట్టికండట్రు, ఈ గోల్లో నీ ఏలు వినపడదు కానీ నువ్వు గట్టిగా నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ ఆపుతాను. ఇదిగో బట్టతల డ్రైవరు, ఈ మందులో కుదరదు కానీ ఎక్కడ బస్ స్టాప్ ఉంటే అక్కడ ఆపేసుకో. లేదు కాబట్టి పెట్టాను. టికెట్ తీసుకున్నాను, చిల్లరుంచుకో. ఏమయ్యా బాబు డబ్బులు? 5 రూపాయల కాయిన్ వేసాను కదయ్యా. ఇంత పప్పు చిల్లరని 5 రూపాయలు ఎక్కడ ఎత్తుకున్నాయా? కనుక్కోలేకపోతే సిబిఐ వాళ్ళని పిలుచుకోపో. అబ్బో నాలెడ్జ్ పెంచండి. ఏమిటా స్పెల్స్? అయ్యో స్మైల్స్. కండక్టర్ వీలేసుకో, బస్ స్టాప్ వస్తుంది. ఎక్కడెక్కడ బస్ స్టాప్ ఉందా బాబు? నా దగ్గర ఉంది కదయ్యా, వాడదాం. అంటే యూజ్ ఎంతలోనా? కాదు, త్రో ఇన్ యూజ్. ఫ్రెండ్స్, 3 ఫర్లాంగుల చుట్టూ తిరిగి వెళ్ళాలనుకున్న వాళ్ళు బస్ లో ఉండండి. షార్ట్ కట్ లైక్ చేసే వాళ్ళు నాతో రండి. కమ్ ఆన్. అసలు వీళ్ళు స్టూడెంట్సా మంకీసా? మీ చెల్లెలు కూడా ఈ కాలేజీలోనేగా చదివేది. రైట్. మోరల్ సైన్స్ అంటే నీతి శాస్త్రం. ప్రతి విద్యార్థికి ఈ శాస్త్రం ఎంతో అవసరం. అందుకే నేను ప్రిన్సిపల్ అయ్యాక కూడా పని కట్టుకుని వారానికి ఒకసారి ఈ క్లాస్ పీకుతుంటానన్నమాట. ఈ రోజు టాపిక్ వ్యక్తిత్వము వికాసము. వ్యక్తిత్వము వికాసము. ఇది మెయిన్ టాపిక్ అన్నమాట. దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది. అదేంటంటే ధూమపానము దుర్గుణము. ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. నా మీద మీకు చిన్న భక్తి, కాస్తంత గౌరవం, చెంచాడు మర్యాదను. అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టే, ఈ అగ్గి పెట్టే, ఇక్కడ పెట్టే. ఇప్పుడు చెప్పండి, మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో, మర్యాద ఎంత పడిపోయిందో, భక్తి ఎంత బద్దలైందో ముందు మీకే తెలుస్తుందన్నమాట. అయినప్పటికీ ఈ సిగరెట్ నేను తీసుకున్నాను. ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని మీకే దశల వారీగా చేసి చూపిస్తారన్నమాట. కింద పడిపోయింది, ఏం పర్వాలేదు. ఇంకో సిగరెట్ తీసుకుంటా, లెసన్ మాత్రం కంటిన్యూ చేస్తా. ఇది రెండో సిగరెట్. ఒకప్పుడు నన్నందరూ నారదుడు అనేవారు. ఎందుకో తెలుసా? నేను వస్తుంటే నాకంటే ముందు పొగొచ్చేది. అంత చేసిపోకన్నమాట. ఏంటో నాకు అర్థం కాదు. సిగరెట్ స్మోక్ పడకపోతే చెవులు మూసుకుంటారండి, ముక్కులు మూసుకోవాలి కానీ అర్థం లేకున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను చేయబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్. Students must be crazy. ధూమపానం. ఇక్కడి నుంచి రంగు వేయటం మొదలుపెట్టి ఇవన్నీ తుడిపేసుకుంటూ ఇలా వచ్చి నా రూమ్ లో ఫినిష్ చేయాలి. ఇప్పటి వరకు మీరు ఏ బూతులైతే రాశారో అవి మీ చేతులతోనే చెరిపేసి జీవితంలో ఇంకెవరి మీద రాయకూడదనేటువంటి బాధ్యత నాయనా రాజ్ నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు ఏం చేస్తావు ఏమో, ఆ తర్వాత నీ ఇష్టం. పని చూడరా దేశీ. ఈ కాలేజీలో నాకున్న పరువు నిలబెడతావు, తగలబెడతావు, నిలబెట్టి తగలబెడతావు. నీ చేతుల్లో పెడుతున్నా. ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రతి యువకుడు, ప్రతి యువతి You like it? Come.
లెట్స్ గో. రాజ్ రాజ్ ఆపరా రేయ్ రాజ్ కొట్రా కొట్రా కొట్టు అది కొట్టు ఏయ్ కొట్టు అది కొట్టు కొట్రా రేయ్ కొట్రా అది కొట్టు ఏయ్ ఏయ్ అది కొట్రా. హలో, షీఈ్ మై సిస్టర్ కీర్తన. చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగింది. ఇండియా మీద ఉన్న ప్రేమతో ఓ మై ఇండియా మదర్ ఇండియా పాలసీ మీద ఇక్కడికి వచ్చి మా కాలేజీలో చదవాలనుకుంది. చదువుతుంది, పాస్ అవుతుంది, గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఎనీ డౌట్? చాలా డౌట్లు ఉన్నాయండి. పొద్దున్నే అమ్మగారిని తీసుకుని కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదండి. ఆవిడ గారు లోపల పంపించి నేను అటు వెళ్ళి ఇటు వచ్చానండి. ఆవిడ గారు మాయం. ఎక్కడికి వెళ్ళారో డౌట్ అండి. ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటుంది, దానికి డౌట్ ఎందుకు? పొద్దున్న మీ ఇంటి దగ్గర నుంచి క్యారేజీ వచ్చింది కదండి, అది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందండి. లోపల ఫుడ్ మాత్రం మాయం. ఎవరు తిన్నారో డౌట్. ఎవరికో ఆకలి తింటాడు, దానికి డౌట్ ఎందుకు? సరేనండి. ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ గురించి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు అన్నారండి. దానికి నువ్వేమన్నావు? అన్నానండి. ఇప్పుడు మీ కోపం రాదంటే నా కోపం ఎందుకు? అసలు కోపం మనిషినా? నేను ఎంత శాంతమూర్తిలో కార్యక్రమం తెలుసు కదా. నా కోపం ఏంటి? మైక్రోఫోన్ తీసుకొచ్చి క్లాస్ టు క్లాస్ బిగించి మెయిన్ కరెక్షన్ ఇమ్మన్నారు కదా. ఆ పని చేయవు, దిష్టి బొమ్మలా నిలబడతావు. వెళ్ళా పంచుడు. ఫైనల్ స్టూడెంట్స్ ఏదో అన్నారంట, వీడు వచ్చి ఆ విషయం నా చెవిలో చెప్తున్నాడు. లోపలికి బయట వచ్చి పెద్ద మగరాజుగా లోపల వచ్చి మనకి పని చేసి చూసా. ఇక అర్థమే మాట మాడుతుంటే లోపలికి పని చూసుకో. బయట పెద్ద పోయి ఉట్టుకుంటా ఎక్కడ పడుతుంటే ఏం చూస్తారు? ఓ వచ్చేస్తారంటే ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఓ భయపడా ఏం మాట్లాడుతున్నారు? కడుపు కడదను. ఏంటి సార్ అలా సీరియస్ అవుతారు? సీరియస్ అండి. రాత్రి ఎంతవరకు పని చేసామో చెప్పండి మీరు. ఏంటండి అలా అరుస్తారు? రాత్రి ఎంతవరకు పనిచేసాం? రాత్రి 3 గంటల వరకు పనిచేసాం. పని ఎంతవరకు వచ్చింది? మొత్తం అయిపోయింది. మెయిన్ కనెక్షన్ అక్కడేస్తే అక్కడ చెప్పండి. మాకు వినపడిందిలే, అంత కోపంగా చెప్పక్కర్లా. అన్నయ్య, నేను ఒకసారి కాలేజ్ తిరిగిరానా? వెళ్ళిరమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంట్రా అంత చెత్త చెత్తగా తీస్తున్నారు? మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి తంతాడు. భయం ప్లస్ వినయం కూడా. ఏడ్చాళ్ళరా ఆ పొట్టి కోతికళ్ళ ప్రిన్సిపల్ గారు మన ఏం చేస్తాడు? లేకపోతే మనం ఏదో సరదాగా కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా? ఈ కలర్స్ చూసి ప్రిన్సిపాల్ గారి ఫేస్ లో కలర్స్ మారాలి, పిచ్చెక్కాలి, పిచ్చి కుక్కలా పరిగెత్తాలి. అది కొంచెం ఆపేయమని చెప్పు. ఆపోయా ఆపాలి కదా సార్. మీకు తెలుసా మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురుందిరా. నల్లగా ఉంటుంది, మన తారలాగే. సార్ కారు నలుపు అంటారా? సార్ మీరు చావన ఛాయ, అమ్మగారేమో డర్రు నలుపు. మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి గాని నలుపు అయితే హ్యాపీనేగా. కన్విన్స్ అయ్యంగానే ఆపేయమని చెప్పరా? అయ్యో కట్ చేయవయ్యా. ఎస్ కట్ చేయాలి. కట్ చేయవయ్యా. అవును కట్ చేయాలి. అరే కట్ చేయవయ్యా. కట్ చేయాలని మాకు తెలుసండి. కనెక్షన్ ఎక్కడుందో తెలిసావట్లేదే. ఆ వైర్ ఎక్కడుందో చెప్పబోయా, నేను నోట్తో కట్ చేస్తాను. సార్ అది కార్డ్లెస్, దానికి వైర్లుండు. మీకేమో తెలియదు. నన్ను కాస్త ఆలోచించుకునేవ్వండి. సార్ బాగా ఆలోచించాలంటయ్యా. వీడిని తీసుకెళ్లి ఆ గ్రౌండ్ లో మడత మంచం వేసి పడుకోబెట్టు. పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు. వీడిని తాగలయ్యా. అవును పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేసాం? అరే నాకెందుకు అయ్యా ఈ మాత్రం దానికి వచ్చేస్తారు టై కట్టుకొని టచ్ చేసుకొని. అరే ఆపు ఆపు అని చెప్పి ఇందాక చూసి ఆపేటి. వీరస్వామి నువ్వు చాలా కట్టాడు అయ్యా బాబు. ఏంటా రామచారి, మన దేశీగడికి సెకండ్ సెటప్ కూడా ఉంది, నీకు తెలుసా? ఇంచుపేట కంచల్ రేవు పచ్చడాబా మనిషి మంచి ఎత్తు, కానీ ఏజ్ మాత్రం ఓవర్. ఇంటి ముందేగా మా పెద్దమ్మ ఉండేది. వంట మొత్తం వీడినట, పెద్ద గ్యాస్ ట్రబుల్ గాడు. అసలు ఈ రోజుకి పెద్ద విని బాత్తోనే ఉంటుందంట. వీడేమో కొట్టొద్దు గిల్లు అని ఒకటే అరుపులట. సరదా ఫాల్స్ ప్రెస్టేజీ. సార్ మనం ఓ పని చేద్దాం. టుమారో సారీ రేపు సండే కదా, మండే 1 o'clock వస్తాను. వర్క్ ఫినిష్ చేస్తాను. ఏమంటారు? వీరస్వామి సార్ ఒక్కటి పీకు.